సీఎం చంద్రబాబుతో టీడీపీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. తిరువూరు పంచాయతీ నివేదికపై చర్చిస్తున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేసినేని చిన్ని ఇచ్చిన వివరణ ఆధారంగా నివేదిక ఇచ్చారు. కొలికపూడి క్రమశిక్షణ ఉల్లంఘించారని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. టీడీపీ క్యాడర్ను ఓన్ చేసుకోవడంలో కొలికపూడి విఫలమయ్యారని రిపోర్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా లేక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. అంతర్గత విభేదాలపై బహిరంగ ఆరోపణలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్టు సమాచారం. ఎంపీ కేసినేని చిన్నిపై తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి టికెట్ కోసం చిన్ని 5 కోట్ల రూపాయలు అడిగారని ఆరోపించారు. ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. గత 2 సందర్భాల్లో కొలికపూడి క్రమశిక్షణ సంఘం ముందు వచ్చిన వివరణను నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబుతో టీడీపీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. తిరువూరు పంచాయతీ నివేదికపై చర్చిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, అంటే సీఎం చంద్రబాబుతో టీడీపీ క్రమశిక్షణ సంఘం సభ్యులు సమావేశమయ్యారు. వర్ల రామయ్య నేతృత్వంలో బృందం సమావేశమైంది. కొద్దిసేపటి క్రితమే ఆ సమావేశం ముగిసినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఏంటంటే తిరువూరు అంశానికి సంబంధించి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, అదేవిధంగా విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని పై చేసిన విమర్శలకు సంబంధించి మొన్న వీళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడటం కూడా జరిగింది. టీడీపీ క్రమశిక్షణ సంఘం ముందుకు రావాలని చెప్పడం జరిగింది. మొన్న ఉదయం తిరువూరు ఎమ్మెల్యేని పిలిచారు, అదేవిధంగా సాయంత్రం కేసినేని చిన్ని ఎంపీని పిలిచి వివరణ తీసుకున్నారు. అంటే ఓవరాల్ గా ఏం జరిగింది, తిరువూరు ఎమ్మెల్యే కామెంట్స్ ఏ రకంగా ఉన్నాయి, దాని మీద రియాక్షన్స్ ఏంటి, అసలు చిన్ని మీద చేస్తున్న విమర్శలకు సంబంధించి ఆరోపణలకు సంబంధించి ఏదైనా ఆధారాలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా ప్రధానంగా అడిగారు. ఆయన కొన్నిటికి ఆధారాలు చూపించారు, మరి కొన్నిటికి ఆధారాలు చూపించలేదు. కేసినేని చిన్నితో కూడా మాట్లాడడం జరిగింది. వీరిద్దరు వివరణ తర్వాత ఒక నివేదిక తయారు చేశారు. ఆ నివేదికలో ప్రధానంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ టీడీపీ క్యాడర్ను ఓన్ చేసుకోవడంలో విఫలమవుతూ ఉన్నారు. ఆయన చేస్తున్న విమర్శలకు కానీ ఆరోపణలకు కానీ ఎలాంటి ఆధారాలు లేవు, కొన్ని వాటికి మాత్రమే ఉన్నాయి, వేగ్గా కొన్ని మాట్లాడారు అనేది నివేదికలో పొందుపరిచినట్టుగా తెలుస్తోంది. ఈ నివేదికను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబుకు రిటర్న్ గా కూడా ఇచ్చారు. చైర్మన్ అదేవిధంగా సభ్యులు ఏదైతే నివేదిక తయారు చేస్తారో అవన్నీ ఇచ్చారో అందులో వివరాల ఆధారంగా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటారు. అయితే తీసుకునే ముందు కొన్ని విషయాల మీద ప్రధానంగా ఏ నాయకులు క్రమశిక్షణ సంఘం ముందు ఎప్పటివరకు వచ్చారు, వాళ్ళు చేసిన కామెంట్స్ ఏ రకంగా ఉన్నాయి ఏంటి, వీటన్నింటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం నివేదిక చూసిన తర్వాత కొద్ది కాలం వెయిట్ చేసి మళ్ళీ ఇలాంటి కామెంట్స్ వస్తే ఏం చేయాలి, లేకపోతే రిపీటెడ్ గా ఇలాంటి కామెంట్స్ చేసే నేతల పట్ల ఏ రకమైన వైఖరి అవలంబించాలనే దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నే సీరియస్ అయిన పరిస్థితి, కొంతమందికి టికెట్లు అనవసరంగా ఇచ్చి తప్పు చేశామన్న కామెంట్ కూడా సీఎం చంద్రబాబు చేస్తున్నారు. కాబట్టి ఓవరాల్ గా ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత తిరువూరు ఎమ్మెల్యే వ్యవహారం కావచ్చు, లేకపోతే ఇలా బయటకు వచ్చి బాహాటంగా మాట్లాడే మిగిలిన నాయకులు ఎమ్మెల్యేల పరిస్థితికి సంబంధించి కూడా ఒక డీటెయిల్డ్ రిపోర్ట్స్ తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ క్రమశిక్షణ సంఘం సమావేశం కూడా ముగిసింది. కాబట్టి చర్యలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం చూడాల్సి ఉంది. ఒకవేళ ఈ చర్యల విషయంలో తిరువూరులో కొత్త ఇన్ఛార్జ్ వస్తారా, లేకపోతే ప్రస్తుతం వార్నింగ్ ఎపిసోడ్ నడిపించి ఇలాంటివి మళ్ళీ భవిష్యత్తులో రిపీట్ చేయకూడదని చెప్తారా, ఏం చేస్తారనేది మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.